నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చిన ఎవ్వరు కూడా బాగుపడినట్లు చరిత్రలో అయితే కనపడడం లేదు. సో ఇప్పుడు లేటెస్ట్గా అయితే కనుక ప్రశాంత్ కిషోర్, ఈ ప్రశాంత్ కిషోర్ కేవలం వ్యూహకర్త మాత్రమే కాదు, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రావడానికి ఆయన వ్యూహకర్తగా వ్యవహరించి వైఎస్ఆర్సీపీ పార్టీని విజయ తీరాలకు చేర్చిన దాంట్లో ఆయన ప్రధాన భూమిక పోషించాడు. ఇందులో భాగంగా ఒక ఐపాక్ టీం అనేది ఒకటి పెట్టుకొని దాంట్లో ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, దాన్ని బహిర్గతం చేసి పదే 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 సోషల్ మీడియాలో రుద్ది లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ఒక ప్రాపగండాను సృష్టించి దాన్ని నిజం చేసి అది ఈయన పనిచేసేటువంటి పార్టీ ఏదైతే ఉందో దానికి మేలు చేకూరేలాగా చేయడంలో ఆయన దిట్ట. సో పాములు పట్టేవాడు పాము కాటికే గురైనట్లు, శకునాలు పలికేటువంటి బల్లి కుడితిలో పడ్డట్టు, అదేవిధంగా పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టింది అన్నట్లు ఈ పీకే ఎవరైతే ఉన్నారో ఈయన సరే నేను నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేశాను, అదేవిధంగా టీఎంసీకి పనిచేసి దీదీని నేను ముఖ్యమంత్రిని చేశాను, డిఎంకేకి పనిచేసి ఎంకే స్టాలిన్ని ముఖ్యమంత్రిని చేశాను, వైఎస్ఆర్సీపీకి పనిచేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాను, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసి నేను అరవింద్ కేజ్రీవాల్ని గెలిపించాను, అదేవిధంగా కాంగ్రెస్కి పనిచేసి అక్కడెక్కడో నేను ముఖ్యమంత్రిని చేశానని చెప్పుకొని తిరిగేటువంటి ఈ పీకే అంటే ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని ఈయన పేరు పీకేనే, పవన్ కళ్యాణ్ గారు పీకేనే, ఈయన పార్టీను జేఎస్పీనే, ఆయన పార్టీను జేఎస్పీనే, కాకపోతే ఆయన 21 సీట్లు గెలిచాడు. 2019లో కూడా ఆయన 1 సీటు గెలిచాడు, కానీ ఈయన మాత్రం 0 సీట్లు గెలిచాడు. సో ఎందుకు ఈయన్ని నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి లింక్ చేసి ఈ వీడియో చేస్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడానికి ప్రధాన కారణము ఈ వ్యూహకర్తే. సో అక్కడ ఎలక్షనీరింగ్లో ఆయన పోటీ చేసినటువంటి 2 చోట్ల అక్కడ కార్యకర్తలను కొనుగోలు చేసే దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అంటే 3వ ప్రత్యామ్నాయం రాకూడదు, 3వ ప్రత్యామ్నాయం కనుక వచ్చిందంటే ఖచ్చితంగా ఈయన పనిచేసేటువంటి పార్టీకి దెబ్బ పడుతుందని, అదేవిధంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు గనుక చీలిపోయి పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది కష్టం అని చెప్పి పదే 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 పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి 3 పెళ్లిళ్ళు కావచ్చు, ప్యాకేజ్ స్టార్ అని, లేదా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయించడము, సోషల్ మీడియాలో మార్ఫింగ్ లేపించడము ఈయన టీం ద్వారానే జరిగింది. సో ఈరోజు దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. సో బోరుగడ్డ అనిల్ ఏమయ్యాడో చూసాం, మెంటల్ కృష్ణ ఏమయ్యాడో మనం చూసాము, అదేవిధంగా ఒక అతను టీవీలో ఏదో తిడతా ఉంటే యాక్సిడెంట్లో కూడా పోయాడు. సో పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చినటువంటి ఎవరు కూడా బాగుపడినటువంటి చరిత్రలో లేదు. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వంతు వచ్చింది. సో ప్రశాంత్ కిషోర్ బీహార్లో దాదాపు 200 నియోజకవర్గాల్లో పోటీ చేసి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఎంత కీలకంగా వ్యవహరించాడో, జగన్మోహన్ రెడ్డి గారి లోటుపాట్లను కప్పిపుచ్చి ఆయన ఏదో చేయబోతాడు, ఆయన ఒక్క అవకాశం ఇవ్వండి అని జనాలను నమ్మించి గొంతు కోసిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5,50,00,000 మంది గొంతు కోయడానికి ప్రధాన కారణం ఈ ప్రశాంత్ కిషోరే. లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు భ్రమ చేసి ఆ సోషల్ మీడియాలో జిమ్మిక్కులు చేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక డ్యామేజ్ చేశాడు. ఆ సర్వే సంస్థలను కొనేసి పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమీ లేదని, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతారని చెప్పి ప్రచారం చేపించింది ఈ ప్రశాంత్ కిషోరే. సో దేవుడు ఉంటాడు కదా, చూస్తూ ఉంటాడు కదా, అంతే టైం గ్యాప్ అంతే. ఆ టైం వచ్చింది, మొత్తానికి అందరికీ శకునాలు చెప్పే బల్లి తాను కుడితిలో పడి గిలగిల కొట్టుకుంటా ఉంది. సో ఈయన స్ట్రాటజీలు చెప్పేటువంటి ఈయనే నరేంద్ర మోడీ చాలా గ్రేటు, నరేంద్ర మోడీ గారికి ఓట్లు వేయండి, ప్రధానమంత్రిని చేయండి అని చెప్పినటువంటి ఇదే నోరు, జేడీయూలో నితీష్ కుమార్కు మించినటువంటి నాయకుడే లేదు, జేడీయూ పార్టీకి మించినటువంటి ఆ పార్టీనే లేదని చెప్పినటువంటి ఇదే నోరు ఈ రోజు పోయి అక్కడ జేడీయూ పరిపాలన బాగలేదు, నరేంద్ర మోడీ పరిపాలన బాగలేదని చెబితే బీహార్ ప్రజలు పేడలో ఎడమకాలు చొప్పు ముంచి ఈయన మూతి మీద కొట్టారు.
3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఇదే నోటితోనే కదా చెప్పాడు నరేంద్ర మోడీ మంచివాడని చెప్పి 2014లో చాటింపు చేపించాడు. అదేవిధంగా జేడీయూకి పనిచేసినప్పుడు నితీష్ కుమార్కు మించినటువంటి రాజకీయ దురంధరుడే బీహార్లో లేదని చెప్పి ప్రచారం చేపించాడు. అదే నోటితో ఈ రోజు వాళ్ళిద్దరికి ఓట్లు వేయద్దండి అని చెబితే జనాలు కాండ్రించి ముఖం మీద ఉమ్మేశారు. అందరికీ శకునాలు చెప్పే బల్లి తాను కుడితిలో పడ్డట్టుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత్ కిషోర్కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అత్యంత విజయవంతమైన రాజకీయ వ్యూహకర్త, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా జాతీయ స్థాయిలో ఓ వెలిగిన పీకే రాజకీయ నేతగా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. మనం చేసినటువంటి పాపాలు అలాంటిది. ఇతను ఇంకొక దుర్మార్గమైనటువంటి పనిని చేశాడు. 5,50,00,000 మంది ఉసురు మామూలుగా ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసేసి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేకుండా సర్వనాశనం కావడానికి ప్రధాన కారణం ఇతనే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగా నుంచి వచ్చాడు కాబట్టి ఇతను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, మహేష్ బాబు గారి అభిమానులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, ప్రభాస్ అభిమానులకు, ఈ విధంగా ఎలాగో తెలుగుదేశంతో అప్పట్లో వైరం ఉండిందనుకోండి. సో ఇలాగా ఒక గొడవలు సృష్టించి పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయనీయకుండా ఓడిపోయి 6,000 7,000 ఓడిపోవడానికి ప్రధాన కారణము, ప్రధాన భూమిక పోషించాడు. సో ఈరోజు ఈయన వంతు వచ్చింది. ఎన్నికలకు పోయాడు, 200 సీట్లలో పోటీ చేశాడు. పవన్ కళ్యాణ్ గారన్న ఒక సీటు గెలుచుకొని 6% 7% ఓట్లు కూడా తెచ్చుకున్నాడు. నీ కుళ్ళు, నీ కుతంత్రాలు, నీ ఎత్తులు, నీ పై ఎత్తులు జగన్మోహన్ రెడ్డి గారి ధనబలం ముందు, ఆ మజిల్ పవర్ ముందు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అగైనెస్ట్గా ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురెళ్ళి 6% ఓట్లు తెచ్చుకున్నాడు. మనకొచ్చింది ఎంత? 3.44%, ఈక్వల్ టు ఆల్మోస్ట్ నోటాకు ఈక్వల్గా కూడా తెచ్చుకోలేకపోయాడు. సో ఈయన అంటాడు రేవంత్ రెడ్డిని ఓడిచ్చేస్తా, ఆడవై ఇంకొకరిని ఓడిచ్చేస్తా, వాళ్ళని గెలిపించేస్తా. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ఎన్నికల్లో వాళ్ళని గెలిపించేస్తా, వీళ్ళని ఓడిచ్చేస్తా అనేది కుదరదు ప్రశాంత్ కిషోర్. నీ స్టంట్లు ఏవైతే ఉందో అది అవుట్డేటెడ్ అయిపోయింది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు షేవింగ్ చేసుకోవడం తెలుసు కదా అని చెప్పి కటింగ్ చేసుకోకూడదు. కటింగ్ బార్బర్ షాప్లోనే చేసుకోవాలి. కాబట్టి నీకేదో స్ట్రాటజీస్ తెలుసు అని చెప్పి దాంతో రాజకీయ పార్టీ పెట్టి నడపాలంటే కుదరదు. ఒక రాజకీయ పార్టీని పెట్టి నడపాలంటే ఎంత కష్టమో ఇప్పుడు ఇతనికి బోధపడి ఉంటుంది. ఇతని ఖాతాలో ఎన్నో కొత్త పార్టీలు భూస్థాపితమైపోయాయి. ఇతను వర్క్ చేసేటప్పుడు ఎక్కడ తమిళనాడుకి వెళ్ళినా చిన్న చిన్న పార్టీలను తొక్కేస్తాడు, లేదా పొత్తుకు పిలుస్తాడు, రాకపోతే తొక్కేస్తాడు. సో అదేవిధంగా ఈయన ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న పార్టీలు కావచ్చు, నేరోగా గెలిచే వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఓడించడానికి ఈయన ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా సర్వే సంస్థలను కొనుగోలు చేసేసి ఇది ఎగ్జిట్ పోల్స్ అని, ప్రీ పోల్ సర్వేలు అని చెప్పి ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో మొత్తానికి పాపం పండింది, పోయాడు. ఎందుకు పోయాడంటే రాజకీయ వ్యూహకర్తగా బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వైసీపీ, డిఎంకే, టీఎంసీ పార్టీలను విజయపథంలో నడిపించి అధికార పీఠంపై కూర్చోబెట్టిన పీకే ఓ పార్టీ అధినేతగా బీహార్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. సో జన్ సురాజ్ పేరుతో 1.5 ఏళ్ల క్రితం పార్టీ స్థాపించి పాదయాత్రతో బీహార్ను చుట్టేశారు ఆయన. సో ఇప్పుడు అర్థమైందా ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో? అలా ఏదో ఆయన సొంత డబ్బులతో పార్టీ నడుపుకుంటా ఉంటే 2019 నుంచి 24 వరకు నీ సోషల్ మీడియా టీం, నీ ఐప్యాక్ టీం పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టింది. అప్పుడే మర్చిపోతారనుకున్నావా? ఏం మర్చిపోరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయినా కూడా బీహార్ ప్రజలైతే కనుక నీకు తగిన శాస్త్రే చేశారు. ఎంతమంది రాజకీయ నాయకులు ఈయనకు బలైపోయారు తెలుసా? సో చిన్న చిన్న పార్టీలు కావచ్చు, సో నేరో ఎడ్జ్తో గెలిచేటువంటి అభ్యర్థులను కూడా తారుమారు చేసి వాళ్ళ మీద నెగిటివ్ ప్రాపగండా చేసి కులాల మధ్య గొడవలు పెట్టి, మతాల మధ్య గొడవలు పెట్టి, ముఖ్యంగా కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టి, అదేవిధంగా కాపులకు మరియు ఎస్సీలకు మధ్య గొడవలు పెట్టి సోషల్ మీడియా వేదికగా ఎస్సీలు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయకుండా చేశాడు. సో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నియోజకవర్గం గాజువాకలు అయితే కనుక యాదవులకు మరియు కాపు సామాజిక వర్గానికి గొడవలు రావడానికి కూడా ఇతను సోషల్ మీడియాలో వ్యవహరించినటువంటి తీరే కారణము. సో మొత్తానికి
పోయాడు ఒకడు. రాష్ట్రంలో ఉన్న కుల ఆధారిత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా జేఎస్పీ అని గొంతెత్తారు. ఏకబిగిన 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటా, పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారు, పొర్లు దండాలు పెడితే ప్రధానమంత్రి అవుతారు అనేది ఒక భ్రమ. మరి 3000 కిలోమీటర్లు ఈయన పాదయాత్ర చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మళ్ళీ అంట ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తారంట. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయ్యేటట్లు ఉంటే షర్మిలా గారు ఈ 2 రాష్ట్రాలకు అవ్వాలి, 2 రాష్ట్రాల్లో చేశారు. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారంటే ఈయన కనీసం ఎమ్మెల్యే కాదు కదా, కనీసం పోటీ నుంచి కూడా పారిపోయాడు. సో నేను వాళ్ళను ఓడిస్తా, వీళ్ళని గెలిపిస్తా, పీకేస్తా, నా పేరు పీకే అన్నాడు. ఆ బీహార్ ప్రజలైతే పీకేయడం జరిగింది. సో ఈయన ఎంత పెద్ద స్ట్రాటజిస్ట్ అంటే ఒకసారి చూడండి, ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఏదైతే ఉంటాయో అది ఒక అభూత కల్పన. ఈయన సొంత పార్టీకి కనీసం మేనిఫెస్టో కూడా లేకుండా ఎన్నికలకు పోయాడంటే ఈయనకు రాజకీయాల మీద ఎంత అవగాహన ఉందో ఒకసారి ఆలోచించండి. సో నేను నరేంద్ర మోడీని గెలిపించాను, ఇతను చేసేది మొత్తం సోషల్ మీడియాలో జిమ్మిక్కులు చేస్తాడు. ఆ సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేస్తాడు. వార్తా పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేసి పాజిటివ్గా వార్తలు రాసిస్తాడు. ఇంతకు మించి పీకేది ఏమీ లేదు. చూడండి, మేనిఫెస్టో కూడా ఇవ్వకుండా ఎన్నికలకు పోయాడంటే కనీసము గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి క్యాడర్ లేకుండా నిర్మాణం కూడా చేసుకోలేకపోయాడు. ఇలాంటి ఆయన ఎవరినో ప్రధానమంత్రి చేసేశాడు, ఎవరినో ముఖ్యమంత్రి చేసేశాడంటే ఈ రాజకీయ పార్టీలు కూడా ఈ భ్రమ నుంచి బయటపడాలి. స్ట్రాటజిస్ట్ అని చెప్పి ఈయనకు 100 కోట్ల రూపాయలు ఆయనకి రెమ్యునరేషన్ ఇచ్చుకుంటా అనవసరంగా పొట్టేల్ని సాకినట్లు సాకుతా ఉన్నారు ఈయనకి ఏనా బొంగు తెలియదు. బొంగే తెలిసింటే మేనిఫెస్టో లేకుండా ఎవడైనా ఎన్నికలకు వెళ్తాడా? నరేంద్ర మోడీ గారిని పొగిడిన నోటితోనే తిడతాడా? నరేంద్ర మోడీ గారిని ఓటేయండి వీరుడు సూర్యుడు అని చెప్పిన నోటితోనే నరేంద్ర మోడీ గారిని తిడితే జనాలు ఏమనుకుంటారని ఇంకిత జ్ఞానం ఉందా? జేడీయూలో నితీష్ కుమార్కు మించినటువంటి నాయకుడే లేదని చెప్పి పొగిడినటువంటి నోరుతోనే ఈరోజు వెళ్ళి నితీష్ కుమార్ని విమర్శిస్తే బీహార్ ప్రజలు మేబీ వాళ్ళు వెనకబడినటువంటి రాష్ట్రం కావచ్చు, కనీసం ఇంకిత జ్ఞానం ఉంటుంది కదా. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడకూడదు. ఈ స్ట్రాటజీలు ఏమీ ఉండదు. వీళ్ళు చేసేదంతా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తారు. సోషల్ మీడియాలో ఎన్నికలు జరగవు. ఎన్నికలు జరిగేది గ్రౌండ్ లెవెల్లో. ఎన్నికలు అంటేనే పోల్ మేనేజ్మెంట్, ఎన్నికలు అంటేనే ఎలక్షనీరింగ్. ఈ 2 సక్రమంగా చేసుకుంటే ఏ పార్టీ అయినా గెలుస్తుంది. కానీ ఇలాంటి స్ట్రాటజిస్టులకు 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే గెలవదు. ఈయనేమి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయలే. ఈయన ముందే తెలుసుకుంటాడు ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి సంస్థాగతంగా నిర్మాణం బాగుంది, ఎవరికి 2 నుంచి 3% కొంచెం ఓట్లు అటు వెళ్తే గెలిచే అవకాశం ఉందనే వాళ్ళని చూస్ చేసుకుని వాళ్ళకు స్ట్రాటజిస్టులుగా వెళ్తాడు. అంతేగాని కొత్తగా పెట్టినటువంటి పార్టీలకు స్ట్రాటజిస్ట్గా వెళ్ళమను. విజయ్ పార్టీకి తమిళనాడులో ఆ టీవీకే పార్టీకి నేను స్ట్రాటజిస్ట్గా పనిచేస్తానని వెళ్ళి 1 నెల రోజుల్లో పారిపోయాడు. కాబట్టి ఈ స్ట్రాటజిస్టులు, ఈ చిలక జోష్యాలు, వీటిని రాజకీయ పార్టీలే ముందు పక్కన పెట్టాలి. సో ఇలాంటి దుర్మార్గుల చేతుల్లో పడి ఒక ఫాల్స్ నెరేటివ్ క్రియేట్ చేసి ఒక రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి దుర్మార్గుడు ఈ ప్రశాంత్ కిషోర్. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.